ఇదిగో తినే నీకు ఉద్యోగం ఇవ్వబోయేది. హలో అండి. యాక్చువల్గా నేను ఎంబీఏ చేశాను. నా స్టడీకి ఏమైనా జాబులు దొరుకుతాయా? డెఫినెట్గా దొరుకుతాయండి. రేపే మా డాడీతో మాట్లాడి చైర్మన్ పోస్ట్ ఇప్పిస్తాను. చైర్మన్ పోస్టా? అదేదో తమాషాగా మాట్లాడుతుంది గోవిందు. వాళ్ళ డాడీతో మాట్లాడి నీకు మంచి జాబ్ ఇప్పిస్తుంది. ఇప్పటికే ఎంతో మందికి ఇప్పించింది తెలుసా? ఓ అలాగా. ఇంతకీ మీ కార్ ఎక్కడ పార్క్ చేశారు? కార్ ఏంటి, ఆటోలో వచ్చాం కదా. ఆటోనా? చూడపోతే పెద్ద పెద్ద కంపెనీస్ ఓనర్ అంటున్నారు, ఆటోలో వచ్చారా? ఆటోలో రావడం ఏంటి? అంటే దానికి సింపుల్ గానే ఉండటం ఇష్టం గోవిందు. అందుకే వాళ్ళ ఇంట్లో ఎన్ని కార్లున్నా ఆటోలోనే తిరుగుతుంది అది. ఓ వెరీ నైస్ అండి. ఓసై, ఏమిటే నువ్వు? నీ గురించి నేను బిల్డప్ ఇస్తే మొత్తం నాశనం చేస్తున్నావు. సారీ, నాకు మాత్రం తెలుసా ఏంటి వాడు ఇన్ని ప్రశ్నలు వేస్తాడని? ఏదో అలవాట్లో పొరపాట్లు దొరికిపోయాను. సారీ. సర్లే, నా ఏడుపేదో నేను ఏడుస్తాను. అండర్లు ఇల్లు చాలా పెద్దగా ఉంది. అవునదినా, ఏదో ముచ్చటపడి కట్టించుకున్నాం. పిల్లలిద్దరికి పెళ్లిళ్ళయ్యాక కొంచెం పెద్దిల్లే కావాలి కదా, అందుకే కట్టించుకున్నాం. ఒకసారి ఇల్లంతా చూద్దుగాని రావద్దునా? అలాగే. ఏమే త్రిపుర, పప్పన్నాలు ఎప్పుడు పెడుతున్నావే? ఇవాళ భోజనంలోకి పప్పన్నమే పెడుతున్నామా అండి? ఎందుకు నవ్వుతున్నారు? నేను అడిగింది నీ పెళ్లి భోజనం ఎప్పుడు పెడుతున్నారని. పెళ్లి భోజనం పెట్టాల్సినోడు ఎదురుగానే ఉన్నాడు, ఆయన్నే అడగండి. ఓ గోవిందు, ఎలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. ఏంటి మరి పెళ్లి భోజనాలు ఎప్పుడు పెడుతున్నావు? మీ అమ్మని అడిగితే ఈ ఏడాది పెడతానందే. ఇప్పుడు నా పెళ్లికి తొందరగా వచ్చిందిలే ఆంటీ. నీ పెళ్లికి తొందర ఏమీ లేదులే. ఇదిగో ఈ అమ్మాయి ఉందే, ఈ అమ్మాయి కోసం అడుగుతున్నాను. తాళెప్పుడు కడుతున్నావు మరి? పో బావా, నువ్వలా చూడకు, నాకు సిగ్గేస్తుంది. ఓసిని, నేను చూసిన చూపుల్లో నీకు సిగ్గు కనబడిందా? కర్మ కాకపోతే. బావా, ఆంటీ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అలాగే ఉన్నావేంటి? పక్కకి రా చెప్తా. అబ్బో, అప్పుడే అబ్బాయి పక్కకు రమ్మంటున్నాడేంటి? ఆంటీ అది. ఆంటీ మీరు కూర్చోండి. ఆంటీ కూర్చోండి. అమ్మాయి పద్మావతి, అడగడం మర్చిపోయాను, ఏమన్నా విశేషమా? అలాంటిదేం లేదాంటీ. ఏం అబ్బాయి, మా అమ్మాయికి ఇంకా మామిడికాయలు తినిపించవా? నువ్వు చాలా వెనకబడిపోతున్నావు అబ్బాయి. మొన్న సీజన్లోనే డజన్లు తినిపించానంటీ, అయినా ఉపయోగం లేదాంటీ. ఎందుకు నవ్వుతున్నారు అందరూ? మామిడి పండు తినిపించవంటే తెచ్చి జ్యూస్ తాగించడం కాదు అబ్బాయి, మరి ఇంటికి వారసున్నో వారసురాలనో ఇవ్వాలి అని. శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాను, అయినా వర్కౌట్ అయితేగా. అమ్మో, దీనికి కోపం వస్తే నాన్నగారికి చెప్పేస్తుంది, గొడవ పెట్టిచ్చేస్తుంది, తిట్టిచేస్తుంది. ఊరికే సరదాకి. పద్దు, అత్తయ్య ఇదిగోండి జాకెట్ ముక్కలు. ఏమైంది అత్తయ్య గారు? పద్మావతి, మనం తాంబూలం 9 మందికి ఇద్దాం అనుకున్నాం. ఇక్కడ చూస్తే 8 మందే వచ్చారు. ఇంకా ఒక తాంబూలం ఎవరికిద్దాం? ఆ టైంకి వరలక్ష్మి తల్లి ఎవరిని పంపిస్తే వాళ్ళకిద్దాం అత్తయ్య. మీరేం టెన్షన్ పడకండి. 9 మందికి ఇవ్వాలనుకున్నారు, 9 మందికి ఇస్తారు అంతే. అదే నాకు కాస్త టెన్షన్గా ఉందమ్మా.
అసంపూర్ణంగా పూజ పూర్తవుతుందేమోనని. అలాంటి భయాలేం పెట్టుకోవద్దత్తయ్య. ఆ తల్లి పంపిస్తుందని చెప్తున్నాను కదా. ఆంటీ ఆంటీ, నేను దామిని వచ్చి ఆ వైపు కూర్చోవచ్చా? పళ్ళు రాలగొడతాను. చూసారా చూసారా, ఎక్కడో ఉన్న మిమ్మల్ని అందరినీ పిలిచారు కానీ ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్న మమ్మల్ని మాత్రం పిలవట్లేదు. ఏం మాట్లాడుతున్నావే? మన మధ్య కండిషన్ ఉందని మర్చిపోయావా? ఏంటమ్మా కండిషను? దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా కండిషన్లున్నాయా? ఏ పూజకి అందరూ అర్హులు కారా? మాకు అర్హత లేదా? మాకు దండం పెట్టుకునే యోగ్యత లేదా? ఎందుకింత స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మమ్మల్ని ఇంత అంటరాని వారుగా చూస్తున్నారు? అసలు మేమేం పాపం చేసామని అడగట్లేదేంటి? మీరు అడగండి. అదేంటి ఆండాళ్ళు, కాలనీలో వాళ్ళందరినీ పిలిచావు, ఇంట్లో వాళ్ళని ఎందుకు పిలవలేదు? అది కాదొదినా, కొంచెం తను అదొక టైపు. ఏ టైప్ అయితే ఏంటి ఆండాళ్ళు? పూజకి అవన్నీ అవసరం లేదు కదా. రమ్మని పిలిచేంత వ్యక్తులే అయితే మేము రావద్దని ఎందుకంటాం? వీళ్ళు వస్తే తిన్నగా కూర్చొని పూజ చేసుకొని వెళ్లే వ్యక్తులు కాదు. అందుకే పద్మావతి వద్దు అంది. లేదంటే పూజ దగ్గరికి పద్మావతి ఎందుకు రావద్దంటుంది? శత్రువుని కూడా రమ్మంటుంది. అవునంటీ, వస్తే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ వస్తే ఏ ఉపద్రవాలు ముంచుకొస్తాయోనని నా భయం అంతే. ఏం చెయ్యదులే, మేమున్నాం కదా. ఏమైనా తేడా వస్తే తోట తీస్తాం. వీళ్ళ సంగతి మీకు తెలీదా ఆంటీ? వీళ్ళ సంగతి వదిలేయండి. వచ్చి పూజ ఆగే కంటే రాకుండా పూజ చేసుకోవడమే మంచిది. అనుభవంతో చెప్తున్నాను. సరే అమ్మాయి, మీ అనుభవం మీ ఇష్టం. మీ పర్సనల్ విషయాల్లో మేమెందుకు ఇన్వాల్వ్ అవుతాం? మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. అలాగే ఆంటీ. ఛ, ఆంటీ పిలవమని చెప్పినా సరే ఈ దొంగ మొహందు వద్దంది. ఈ పూజలోకి ఎలా రావాలో నాకు బాగా తెలుసులేవే, చెప్తా. ఏయ్, ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. అమ్మ పద్మావతి, నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఇవి తీసుకో. జాకెట్ ముక్కలు పోతే పూజ ఆగుతుందిగా. ఏయ్, ఏంటి ఇంకా ఎక్కడే ఉన్నావు? వెళ్ళు వెళ్ళు. పోతలే. ఏంటి ఇంత స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏమైంది? ఏం లేదు, ఆ పద్మావతి ఇప్పుడే 9 జాకెట్ ముక్కలు తెచ్చి పూజలు పెట్టింది. ఈ మ్యాటర్ మనకేమైనా ఉపయోగపడుతుందేమోనని చెప్పడానికి వచ్చాను. 9 జాకెట్ ముక్కలు తెచ్చిపెట్టిందా? అంటే 9 మంది ముత్తైదులు వస్తున్నారన్నమాట. ముత్తైదులంటే? ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదే. వరలక్ష్మి వ్రతంలో 9 మంది ముత్తైదులకి 9 జాకెట్ ముక్కలు, గాజులు ఇవ్వటం ఆచారం. ఇవ్వకపోతే వచ్చిన వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. వాళ్ళు ఫీల్ అవుతారు. పేరెంటం ఇవ్వనప్పుడు పిలవడం దేనికని తిట్టిపోతారు. ఓ, ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉందే. ఎస్. ఓసే మాయా, కబడ్డీ పోటీల్లో నీ మొహం నల్లగా చేసినందుకు, నన్ను కుల్లబొడిచినందుకు ఆ పద్మావతి మీద పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం దొరికిందే. ఎలాగా? బ్రహ్మాండమైన ఐడియా వేసేవే. మామూలు ఐడియా కాదు నీది. ఈ దామిని అనుకుంటే జరిగి తీరాలి. పగబడితే శత్రువు ఎంతటి వారైనా నా కాళ్ళ దగ్గరకొచ్చి తీరాల్సిందే. దట్ ఈస్ దామిని. నేను వెళ్ళి నా చీర తీసుకొస్తాను. వావ్, చీర భలే ఉందే. ఎంత కొన్నావు? 50,000 ఇచ్చి కొన్నానే. ఓ, 50,000? ఇది ఇటివ్వు చూద్దాం. దీని మీద 3,000 అనుంటే నువ్వేంటి 50,000 అంటున్నావు? అదో పెద్ద కథలేవే. కర్మకాలి 3,000 రూపాయల చీరని 50,000 పెట్టి కొనాల్సి వచ్చింది. మిగిలింది దామిని చెప్తుందిలే. నేను వెళ్ళి ఈ చీర అక్కడ పెట్టేసి వస్తాను.
ఒక్క నిమిషం. నా అంచనా కరెక్ట్ అయితే నువ్విప్పుడు పూజలోకెళ్ళి చీరిచ్చినా పద్మావతి వద్దు అంటుంది. అదే మాట గనుక అంటే చీర పూజలో పెట్టమని మీ గోవిందే చెప్పాడు, వద్దంటే ఆయన హట్ అవుతాడు, హట్ అయితే ఏమవుతుందో తెలుసు కదా అని గట్టిగా వార్నింగ్ ఇవ్వు. చచ్చినట్టు పూజలో పెట్టనిస్తుందా పద్మావతి? ఓకే ఓకే, నీ ఐడియా అదుర్స్. అవును, నాకు డౌట్. ఏంటది? అక్కడ పెట్టిన జాకెట్లో కాల్చడానికి దీపం ఉంది కదా, నా చీర పెట్టడం దేనికి? అసలు ఇదే లాజికే. ఓసై పిచ్చి మొహందానా, నీ చీర అక్కడుంటే ఆ చీర వంకతోనైనా అక్కడి దాకా వెళ్ళొచ్చే, లేదంటే అక్కడి వరకు కూడా రానికపోతే ఏం చేస్తావే? దూరం నుంచి దండం పెట్టుకుని పోండి అంటే ఏం చేస్తావు? చీర ఉంటే కనీసం చీర తీసుకునే వంకతోనైనా అక్కడి దాకా వెళ్ళొచ్చు. ఎలా ఉంది నా ప్లాన్? ఏమో, నాకైతే ఎక్కడో తేడా కొడుతుంది. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. పద వెళ్దాం. సరే. పద్మావతి, ఏంటి? మొన్న కొన్నానే చీర, అయితే ఇది అమ్మవారి దగ్గర పెట్టవా ప్లీజ్? మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చారు? మేమేం కూర్చోంలే పద్మావతి, పక్కనే నిలబడి చూస్తాం. ఈ చీర మాత్రం పెట్టు చాలు ప్లీజ్ 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 ప్లీజ్. సరే. పద్మావతి, నువ్వు పాటలు బాగా పాడతావంట కదా, ఏది ఒక చక్కటి పాట పాడు. నేనా? పాడమ్మా. దేవుడు పాటేగా, పాడు తల్లి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పాడమ్మా. మినిమం 10 మంది అడిగితే గానీ పాడదేమో, అందుకే అందరి మొహాలు తిప్పి తిప్పి చూస్తుంది. నువ్వు నోరు మీరా. సంగీతంలో తన గురువును కాబట్టి నా అనుమతి కోసం చూసిందిరా. అయినా ఇంతమంది వైపు చూసిన అమ్మాయి నీ వైపు ఒక్కసారన్నా చూసిందిరా? లేదు. ఎందుకంటే నిన్ను అడిగినా ఒకటే, అడక్కపోయినా ఒకటే. అమ్మా, నువ్వు పాడమ్మా. శ్రీమన్మంగళ దేవతా సకల సృష్ట్యాదిక్రియాకారిణీ సర్వైశ్వర్యమయీ శివా ప్రకృతిమానందైక సంధాయిని శ్రీనారాయణ మానసాబ్జ నిలయా వైకుంఠ చిత్తానుగా భాస్వత్యాదిమరూపిణీ శుభమహాలక్ష్మీ సదా భావయే సదా భావయే. అందరూ తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మాయిని ఆశీర్వదించి తాంబూలాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే అండాలు, కొబ్బరికాయలు కొట్టాలి, రాయి ఏమన్నా ఇవ్వండి మరి. ఆంటీ, నేను ఇస్తాను, ఉండండి. జరగే. నేను తెస్తాను. ఎక్కడికి వెళ్తున్నావే? రాయి తెద్దామని. నీ మొహం, నీ చీర పద్మావతి జాకెట్ల పక్కన ఎందుకు పెట్టావు? నువ్వు తెలివిగా వెళ్ళి దండం పెట్టుకునే వంకతో దీపక్ కొందిని నెట్టేయాలి. అది పడిపోతుంది, మొత్తం తగలబడిపోతుంది. అది కదా మన ప్లాను. నువ్వే చూస్తావు గల పర్ఫార్మెన్స్. సరే పద లోపలికి. ఆగు, రాయి తెస్తానని చెప్పాను, తీసుకెళ్ళకపోతే ఊరుకుంటారా? పద వెతుకుదాం. కర్మరా బాబు. అమ్మని అమ్మ, ఏం ప్లాన్ వేసారే? రండే రండి, మీ ప్లాన్ మీకే రివర్స్ అయ్యేలా చేస్తా. ఆంటీ, ఇదిగోండి రాయి.
ఏంటి రాయి? కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది, హారతి ఇవ్వడమూ అయిపోయింది. కనీసం దేవతని మొక్కుకునే అవకాశమైనా ఇస్తావా? మొక్కుకో, నీ పాపాలన్నీ పోతాయి. ఆంటీ మీరు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. దామిని నువ్వు వెళ్ళి మొక్కుకోవే. నవ్య ఈ రాయి పట్టుకో. ఇప్పుడు నేను దండం పెట్టుకుంటాను. వెళ్ళు వెళ్ళు. ఏయ్ పద్మావతి, కాసేపట్లో నీ జాకెట్ ముక్కలు కాలిపోతాయి. ఈ పూజ ఆగిపోతుంది. నన్ను క్షమించు తల్లి. కమాన్ మాయా, త్వరగా కానివ్వే. నీళ్ళు పోసి. అయ్యయ్యో, అశుభం తల్లి. పూజలో అగ్ని రగలడం అంటే ఏదో కీడు శంకిస్తోందమ్మా. ఆ తల్లికి ఈ పూజలో ఏవైనా లోపం కనిపించిందో లేదా ఏదైనా తెలియని తప్పు వల్ల ఆగ్రహం కలిగిందో తెలియదు కానీ ఆమె తన కోపాన్ని చూపించిందమ్మా. లేదంటే మీరందరూ పొరపాటు పడుతున్నారు. ఇప్పటిదాకా పూజకి తగిలిన దిష్టంతా ఈ అగ్ని రూపంలో అమ్మవారు తుడిచేసింది. చేసిన పాపాలన్నీ ఈ అగ్ని రూపంలో కడిగేసింది. ఇది శుభసూచకంగా ఆ తల్లి చూపించిన అనుగ్రహమే తప్ప ఆగ్రహం కాదు. అబ్బబ్బబ్బబ్బా, చేసిన పాపాలు చెప్పినా పోవని నువ్వెన్ని పాపాలు చేశావో కాబట్టి ఆ పాపాలకి దేవత ఇలా అశుభాన్ని చూపించింది. నువ్వు పూజ చేయడం ఆ దేవతకి ఇష్టం లేనట్టుంది. అవునవును, ఫస్ట్ నుంచి ఏదో ఒక ఆటంకమే, ఏదో ఒక అవాంతరమే. ఆ తల్లికి ఇష్టం లేని వాళ్ళు పూజ చేస్తే ఇలాగే ఉంటుంది. అదే మేం చేస్తే ఇలా జరిగేదే కాదు. కొన్ని లెగ్గులుంటాయి ఆంటీ, ఎలా లెగ్గు పెడతారో అలా భస్మం అయిపోతాయి. ఏదేవైనా ఈవిడ చేసే పూజే దేవుడికి నచ్చకపోతే ఇంకాసేపట్లో ఈవిడిచ్చే తాంబూలం ఎలా నచ్చుతుంది? ఈవిడిచ్చే తాంబూలం తీసుకున్నా మీ ఇంట్లో ఏదో ఒకటి కాలిపోతాయి. నా మాట విని మీరు వెళ్ళిపోండి. అవునవును, మీ ఇంటికి తాంబూలాలు తీసుకెళ్తే కీడని తీసుకెళ్ళినట్టే. లేవండి. దయచేసి కూర్చోండి. వీళ్ళ మాటలు నమ్మకండి. మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఇది ముమ్మాటికి ఆ దేవత అనుగ్రహమే, కరుణే. దేవుడి ముందు అగ్ని వెలగడం అశుభమే అన్నట్టయితే మరి హోమాన్నేమనాలి? ఆ తల్లి అనుగ్రహాన్ని చూపించిందే తప్ప ఆగ్రహాన్ని కాదు. నా మాట వినండి. ఏమనుగ్రహం అండి? మా అందరికి ఇవ్వటానికి జాకెట్ ముక్కలు తెచ్చారు, కనీసం అవన్నా మిగిలాయా? అవే కదా బూడిదయ్యే. నోరు మియ్యవే. జాకెట్ ముక్కలు బూడిదయ్యాయని ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్పడం ఏంటి? కళ్ళకు కనిపిస్తుంది కదా. అలాగా? మరి నా కళ్ళకేంటి? నీ చీరలా కనిపిస్తుంది. నా చీరలా కనిపిస్తుందా? ఏది తీయమ్మా.